गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। नमस्ते बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के दूसरा पाठ ईदगाह पाठ के संबंधित तीसरा भाग पढ़ाना चाहता हूँ। पाठ के संबंधित मैं कुछ प्रश्न पूछना चाहता हूँ। ईदगाह कहानी के लेखक कौन है? ईदगाह कहानी के लेखक प्रेमचंद। रमजान महीने के बाद आने वाले त्योहार का नाम क्या है? रमजान महीने के बाद आने वाला त्योहार ईद या रमजान। मोहसिन के पास कितने पैसे हैं? मोहसिन के पास 15 पैसे हैं। आधारित शब्द का प्रत्यय क्या है? आधारित शब्द का प्रत्यय इत। हामिद और अपने बूढ़ी दादी के प्रति हृदयस्पर्शी विचारों के बारे में, दोनों के बीच ईदगाह जाने की तैयारियों के बारे में छोटा कहानी सीखेंगे। किताब खोलकर दूसरा पाठ ईदगाह देखिए और सुनिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। उपन्यास सम्राट मुंशी प्रेमचंद। कहानी प्रश्नोत्तर के साथ सीखेंगे। यह देखिए, गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था। शहर का दामन आ गया। सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं। बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे। ईदगाह जाने वालों की टोलियां नजर आने लगी। एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं। सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला। गांव से మేళా చాలా అంటే గ్రామం నుంచి ఆ ఈద్గాహ్ వెళ్ళేటటువంటి ఉత్సవం స్టార్ట్ అయిందంటే ఆ గ్రూప్ అంతా కూడా బయలుదేరింది అని చెప్పొచ్చు మనం ఇక్కడ. और बच्चों के साथ హామిద్ जा रहा था. ఆ గ్రూప్లో ఆ పిల్లలందరితో పాటు హామిద్ కూడా ఈద్గాహ్కి బయలుదేరాడు. షహర్ కా దామన్ ఆ గయా. ఇక్కడ దామన్ అంటే కొండ దిగువ భాగం, లేదంటే ఆ ఈద్గాహ్ తాలూకు పట్టణ శివారు అంటే ఎడ్జ్ లేకపోతే ఎంట్రన్స్ చెప్పచ్చు. सड़क के दोनों ओर అమీరోं के బగీచే హై. ఆ ఈద్గాహ్ వెళ్ళేటటువంటి దారిలో రోడ్డుకి ఇరువైపులా అమీరోं के బగీచే. అమీర్ అంటే చాలా రిచ్ పీపుల్, డబ్బున్న వాళ్ళ తోటలు అవి కూడా ఉన్నాయి. బड़ी बड़ी ఇమారతే, అదాలత్, క్లబ్, ఘర్, కాలేజ్ ఆది దికాయి దేనే లగే. బాగా పెద్ద పెద్ద భవనాలు, అదాలత్ అంటే కోర్టు, అలాగే కాలేజ్, క్లబ్, పెద్ద పెద్ద ఇళ్ళు, ఇవన్నీ కూడా మన ఈద్గాహ్ వెళ్ళేటటువంటి దారిలో మన హామిద్కి కనపడ్డాయి. ఈద్గాహ్ జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. ఆ దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఈద్గాహ్ ఆ మసీదుకి వెళ్ళేటప్పుడు అక్కడ జనం అందరూ కూడా టోలియా అంటే గుంపులు గుంపులుగా ఉన్నారు. అంటే గుంపులు గుంపులుగా జనాలు అక్కడికి వస్తూ ఉన్నారు. ఏక్ సే ఏక్ బడకీలే వస్త్ర పహనే హుయే హై. అందరూ కూడా ఒకరిని మించినట్టుగా ఒకళ్ళు చాలా ఖరీదైనటువంటి వాల్యుబుల్ వస్త్రాలు అంటే బట్టలు అవి కూడా ధరించి ఉన్నారు అక్కడ. సహసా ఈద్గాహ్ నజర్ ఆయి. ఇంతలో ఆ ఈద్గాహ్ ఆ మసీద్ రానే వచ్చిందంటే ఆ వాడి దృష్టి ఆ ఈద్గాహ్ మీద పడింది. అంటే వాడు నెమ్మదిగా ఈద్గాహ్ దగ్గరికి చేరుకున్నాడు. और उसी के पास ఈద్ కా మేళా. అంతేకాకుండా అంటే అక్కడ ఈద్గాహ్ కనపడింది, అలాగే దాని పక్కన ఉన్నటువంటి మేళా ఉత్సవం ఏదైతే జరుగుతుందో అది కూడా మన హామిద్కి కనబడింది. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर दावा बोल देते हैं. हामिद दूर खड़ा है. उसके पास केवल 3 पैसे हैं. मोहसिन मिष्टी खरीदती है. मोहम्मद सिपाही, नूरे वकील और सम्मी 2 बिन. हामिद खिलौनों को ललचाई आंखों से देखता है. नमाज पूरी होती ही सब बच्चे మిఠాయి और खिलौनों की दुकानों पर. అంటే నమాజ్ పూర్తవగానే అక్కడ పిల్లలందరూ కూడా మిఠాయి, అలాగే కిలోనా టాయ్స్, స్వీట్స్ అమ్మేటటువంటి షాప్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద దవా బోల్దేతే హే అంటే అటాక్ చేయడం. అంటే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాపుల మీద విరుచుకుపడ్డారు పిల్లలందరూ అని అర్థం. హామిద్ దూర్ కడా హై. కానీ హామిద్ మాత్రం చాలా దూరంగా నిలబడి ఉన్నాడు. ఎందుకు? ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హే. హామిద్ దగ్గర కేవలం 3 పైసలు, 3 పైసే అంటే 3 పైసలు మాత్రమే ఉన్నాయి. మొహసిన్ మిష్టి ఖరీదీ హై. మొహసిన్ మిష్టి అంటే నీళ్లు మోసేటటువంటి చిన్న బొమ్మ కొనుక్కున్నాడు.
అలాగే మెహమూద్ సిపాహి నూరే వకీల్ और సమ్మీ దోబిన్. మెహమూద్ సిపాహి అంటే ఒక సోల్జర్ బొమ్మ కొన్నాడు. నూరే వకీల్, నూరు వకీల్ అంటే ఒక లాయర్ బొమ్మ కొన్నాడు. అలాగే సమ్మీ దోబిన్, సమ్మీ అక్కడ ఒక చాకలి బట్టలు ఉతికేటటువంటి ఒక చిన్న బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ బొమ్మను కొనుక్కున్నాడు. హామిద్ కిలోనోకి లల్చాయి ఆంకోసే దేక్తా హై. హామిద్ ఆ బొమ్మలన్నింటినీ కూడా చాలా ఆశతోటి అంటే ఆశాపూర్వకంగా అలా బొమ్మలకేసి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే పిల్లలు టాయ్స్ని బాగా ఇష్టపడతారు. ఆ రకంగా వాడికి ఇష్టపడుతున్నాడు కానీ కొనుక్కోలేడు. చాలా ఆశతోటి ఆ బొమ్మలకేసి ఎదురు చూస్తూ ఉన్నాడు మన హామిద్. शब्दार्थ देखिए. डर, भय, फियर, कचोट, चुभना, टू टीज, छाले, फफोले, ब्लिस्टर, मेला, उत्सव, ए फेस्टिवल, दामन, पहाड़ के नीचे का एक जमीन, फुट ऑफ ए माउंटेन, अदालत, न्यायालय, कोर्ट. वह अपने आप को समझता है. मिट्टी के तो है, गिरे तो चकनाचूर हो जाए. फिर मिठाइयों की दुकानें आती है. किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. मोहसिन कहता है, हामिद रेवड़ी ले ले, कितने खुशबूदार है. हामिद ने कहा, रखे रहो, क्या मेरे पास पैसे नहीं हैं. वह अपने आप से समझता है. मिट्टी के तो है, గిరే తో చకనచూర్ హో జాయ్. అంటే అక్కడ పిల్లలందరూ కూడా రకరకాల టాయ్స్ అవి కొనుక్కుంటుంటే హామిద్ తనకి తాను అంటే తనకులో తాను ఏమని సమర్థించుకున్నాడంటే మిట్టీకే తోహై గిరేతో చకనచూర్ హో జాయ్. అయ్యో ఇవన్నీ మట్టి బొమ్మలే కదా, కింద పడితే అన్నీ పగిలిపోతాయి. అంటే ఏంటి, పగిలిపోతాయి కాబట్టి నేను కొనుక్కోవట్లేదు అని తనకు తానుగా సమర్థించుకున్నాడు. ఫిర్ మిఠాయియోకి దుకానే ఆతి హై. దాని తర్వాత అక్కడ పిల్లలందరూ కూడా మిఠాయి స్వీట్ షాపుల మీద అటాక్ చేయడం, దవా బోల్నా అనుకున్నాం కదా, స్వీట్ షాపుల మీద పడ్డారు పిల్లలందరూ వెళ్ళి. కిసీనే రేవడియాలి అంటే అందులో ఉన్నవాళ్ళు ఒకళ్ళు జీడి కొనుక్కున్నారు. కిసీనే గులాబ్ జామున్, కొంతమంది గులాబ్ జామున్ కొనుక్కున్నారు. కిసీనే సోహన్ హల్వా, ఇంకో కొంతమంది సోహన్ హల్వా కూడా కొనుక్కున్నారు. మొహసిన్ కాతా హై, హామిద్ రేవడి లేలే కితనే ఖుష్బూదార్. అప్పుడు మా హామిద్ని చూసి మొహసిన్ ఏమన్నాడు, ఆహా ఈ రేవడి ఈ జీడి తీసుకోరా, కితనీ ఖుష్బూదార్, ఆహా ఎంత సువాసన భరితంగా ఉంది ఈ రేవడి అంటే ఈ జీడి అని అన్నాడు. హామిద్ నే రకే రహో, హామిద్ నే కహా రకే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. అప్పుడు వెంటనే హామిద్ అన్నాడు, ఉంటే ఉండనీరా. అంటే ఏంటి, అది ఉంటే ఉండనీరా, నా దగ్గర డబ్బులు లేవా ఏంటి అంటే, కావాలంటే నేను కూడా కొనుక్కోగలను, అది ఎంత సువాసనగా ఉన్నా నాకు కొనుక్కోవాలనిపించట్లేదు, నేను కొనుక్కోవట్లేదు అని హామిద్ వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పడం జరిగింది. यहाँ देखिए. समी बोला, 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लेंगे. हामिद मौन रह गया. मिठाइयों के बाद लोहे की चीज़ें की दुकानें आती है. कई चिमटे रखे हुए थे. हामिद को ख्याल आता है, दादी के पास चिमटा नहीं है. तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी. फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी. समी बोला, 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लेंगे. అంటే సమ్మి అన్నాడు, నీ దగ్గర 3 పైసలే కదరా ఉన్నాయి, ఆ 3 పైసలతో నువ్వేం కొంటావురా అని అడిగాడు. హామిద్ మౌన్ రాగయా. పాపం హామిద్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. మిఠాయియోకి దుకాణం కే బాద్ లోహేకి చీజేకి దుకానే ఆతి హై. అంటే అక్కడ స్వీట్ షాప్స్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెసల్స్ అంటే పాత్రలు గిన్నెలు అవి అమ్ముతారు కదా, మెటల్ షాపు, ఆ షాప్ దగ్గరికి వెళ్ళారు. కై చిమటే రకే హుయేతే. అక్కడ షాప్ దగ్గర వరుసగా కై చిమటే అంటే చాలా రకరకాల అట్లకాడలు వరుసగా పెట్టున్నాయి. హామిద్ కో క్యాల్ ఆతా హై, దాదీ కే పాస్ చిమటా నహీ హై. అప్పుడు అక్కడ షాపులో అట్లకాడలు చూడగానే వాడికి ఒక ఆలోచన వచ్చింది, ఒక గుర్తొచ్చింది. ఏంటి, దాదీకే పాస్ చిమటా నహీ హై, నానమ్మ దగ్గర అట్లకాడ లేదు. తవేసే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. అంటే పొయ్యి మించి ఆ రొట్టెలు కాల్చేటప్పుడు ఆవిడ చేతికున్నటువంటి వేళ్ళు కాలిపోతున్నాయి రోజు. అగర్ చిమటా లే జాకర్ దాదీకో దేదే తో వా కిత్నీ ప్రసన్న హోగి. ఒకవేళ నేను ఈ అట్లకాడ తీసుకెళ్ళి నానమ్మకి ఇస్తే నానమ్మ అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫిర్ ఉన్కి ఉంగలియా కభీ నహీ జల్ జాయేగి. పైగా
ఆవిడ వేళ్ళు ఇంక ఎప్పుడు కాలిపోవు అనే విషయం గుర్తొచ్చింది హామిద్కి. అంటే ఇక్కడ పిల్లలు జనరల్గా టాయ్స్ని కానీ స్వీట్స్ని కానీ ఇష్టపడతారు. వాటి రెండిటి కోసం కూడా ఆలోచించకుండా ఆ షాపులో ఉన్నటువంటి అట్లకాడను చూడగానే వాళ్ళ నాన్నమ్మ దగ్గర అట్లకాడ లేదు అనే విషయం ఇక్కడ హామిద్కి గుర్తు రావడం జరిగింది. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। हजारों दुआएं देती रहेंगी, फिर अड़ोस पड़ोस के औरतों को दिखाएंगी। सारे गांव में चर्चा होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। దాది అమ్మ చిమటా దేఖ్తే హీ దౌడ్‌కర్ అంటే నేను తీసుకెళ్ళినటువంటి అట్లకాడ నా చేతిలో చూడగానే దాది అమ్మ, నానమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి మేరే హాత్ సే లే లేంగి నా చేతిలో ఉన్న అట్లకాడని తీసుకుంటుంది. ఔర్ కహేంగి తీసుకుని ఏం చెప్తుంటా, మేరా బచ్చా అమ్మాకే లియే చిమటా లాయా హై. ఆహా! నా బిడ్డ నా కొడుకు నా కోసం అట్లకాడ తీసుకొచ్చాడా అని చాలా సంబరపడిపోతుంటా. హజారోన్ దువాయే దేతి రహేంగి అంటూ నాకు వేల కొద్దీ దీవెనలు అంటే దువాయే అంటే ఇక్కడ దీవెనలు అంటే విషెస్ అని చెప్పొచ్చు. దీతే రహేంగి నాకు దీవెనలు ఇస్తూ ఉంటుంది. ఫిర్ అడోస్ పడోస్‌కి ఔరతోంకి దిఖాయేంగి పైగా నా మనవడు నా కోసం ఈ అట్లకాడ తెచ్చాడు అని అడోస్ పడోస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా చూపిస్తుంది మా నానమ్మ. ఇంకా వీడు కొనలేదు, కొని తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళ నానమ్మ గారు ఏం చేస్తుందో అని ఊహించుకుంటున్నాడనమాట. సారే గౌమే చర్చా హోనేలేగి పైగా వాళ్ళ ఊర్లో అందరూ కూడా ఇదే విషయం డిస్కస్ చేసుకుంటారు. ఏంటి, హామిద్ చిమటా లాయా హై అంటే హామిద్ చూడండిరా, హామిద్ అట్లకాడ కొని తెచ్చట, కితనా అచ్చా లడకా హై ఎంత మంచి బాలుడురా అని ఊర్లో అందరూ అనుకుంటారట వీడి గురించే. బడోంకి దువాయే సీదే అల్లాహ్ కే దర్బార్ మే పహుంచ్తీ హై ఔర్ తురంత్ సున్తీ హై. పైగా ఇక్కడ ఏంటంటే బడోంకి దువాయే అంటే పెద్దల దీవెనలు అంటే పెద్దల ఆశీస్సులు సరిగ్గా అల్లా దగ్గరికి చేరతాయి. అంటే అల్లా కోర్టు కంటే అల్లా దగ్గరికి చేరతాయి. పైగా అల్లా తురంత్ సునీ జాతి హై పైగా అల్లా కూడా వెంటనే ఈ బాలుడి మాటలు లేకపోతే పెద్దల దీవెనలన్నీ కూడా వింటాడు అని చెప్పచ్చు. यह शब्दार्थ देखिए, धावा आक्रमण राइड, खुशबू सुगंध फ्रैग्रेंस, चिमटा तवे पर रोटी को पकड़ने का औजार फोरसेप्स, दुआएं आशीर्वाद ब्लेसिंग्स, पड़ोस घर के पास का घर नाइबरहुड, कीमत मूल्य वैल्यू. हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितना का है? 6 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे. दुकानदार ने बुलाकर चिमटा दे दिया. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक को हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया? पगले, इसे क्या करेगा? हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितना का है? అంటే ధైర్యం చేసి హామిద్ ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి యహ్ చిమటా కిత్నా కా హై అంటే ఈ అట్లకాడ రేట్ ఎంత అని అడిగాడు. 6 पैसे कीमत सुनकर हामिद दिल बैठ गया. వాడు ఆ షాప్ వాడి రేటు 6 पैसे అంటే 6 पैसे 6 पैसे అని చెప్పేసరికి హామిద్ కా దిల్ బైట్ గయా ఒక్కసారిగా హామిద్ గడ్ ఆశలన్నీ నిరాశలయ్యాయి. అంటే ఇక్కడ దిల్ బైట్ గయా అంటే ఏంటంటే ఇది ఒక ముహావరా, దీన్ని ఏమంటాం అంటే గుండె జారినంత పని అయింది. హామిద్ నే కలేజా మజబూత్ కర్కే కహా అప్పుడు ఒక్కసారిగా హామిద్ ధైర్యం తెచ్చుకుని మళ్ళీ వెళ్ళి 3 पैसे లోగే నువ్వు 3 పైసలకి ఇస్తావా అని అడిగాడు. దుకాన్దార్నే బులాకర్ చిమటా దే దియా వెంటనే షాప్ వాడు అలాగే అని పిలిచి ఆ చిమటా అట్లకాడని హామిద్కి ఇవ్వడం జరిగింది. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक को और शान से अकड़ता हुआ संगियों के पास आया. అంటే ఆ అట్లకాడ పట్టుకొని ఏ రకంగా ముందుకు వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి కందే పర్ రక మానో బందూకో
అంటే ఒక సైనికుడు ఎవరైతే ఒక సోల్జర్ ఉంటాడో ఆ సోల్జర్ ఒక తుపాకీ ఒక భుజం మీద తుపాకీ అంటే ఒక పిస్టల్ పెట్టుకుని ఎలాగైతే నడుస్తాడో అలా గర్వంతో తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు మన హామిద్. दोस्तों ने मजा किया यह चिमटा क्यों लाया పగలే ఇసే క్యా కరేగా. అప్పుడు వాడు తీసుకున్నటువంటి అట్లకాడను చూసి తన స్నేహితులందరూ కూడా అంటే మొహసిన్ నూరే వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా హామిద్ని చాలా పరిహాసం చేశారంటే వెటకారంగా మాట్లాడారు. ఏమని యా చిమ్టా క్యోం లేలే అంటే ఈ అట్లకాడను నువ్వు ఎందుకు కొన్నావురా, ఇసే క్యా కరేగా నువ్వు ఈ అట్లకాడని ఏం చేసుకుంటావురా పిచ్చివాడా అన్నట్టుగా అడిగారు. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देखकर वह चौंकी. यह चिमटा कहाँ से लाया है? मैंने मोल लिया है अम्मा. कितने पैसे में? 3 पैसे दिए. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही అంటే ఇంటికి రాగానే ఇంటికి వచ్చినటువంటి సౌండ్ వినగానే అమీనా పరిగెత్తుకుంటూ వచ్చి హామిద్ని ఒళ్ళోకి తీసుకుంది. అంటే తను ఎత్తుకుని ఒకసారి ప్యార్ కర్నే లగి ముద్దించి లాలించింది. సహసా హాత్మే చెమటా దేకర్ వహ చౌంకి అలా ముద్దుతో ప్రేమగా చూస్తూ ఒక్కసారి సడన్గా ఆ హామిద్ చేతిలో ఉన్నటువంటి అట్లకాడను చూసి ఉలిక్కి పడింది అమీనా. యా చిమటా కహాసే లాయా హై. అప్పుడు అడిగింది, నాన్న ఈ చిమటా ఎక్కడి నుంచి తెచ్చావు? మైనే మోల్లియా హై అమ్మా, నేనే కొన్నానమ్మా ఈ తిరునాళ్ళలో అని చెప్పాడు హామిద్. కితనే పైసేమే ఎన్ని పైసలు కొన్నావు నాన్న అని అడిగింది. 3 पैसे दिए నేను 3 పైసలు కొన్నానమ్మా అని కూడా చెప్పాడు హామిద్. अमीना ने अपने माथे पर हाथ रखा. वह अफसोस करती हुई ओह बरती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया, लाया है चिमटा. सारे मेले में तुझे और कोई चीज़ ना मिली जो यह लोहे का चिमटा लाया. అమీనా నే అప్నే మాతే పర్ హాత్ రకా. అంటే అమీనా తన తల మీద చేయి వేసుకొని చాలా బాధతోటి అఫ్సోస్ కర్తీ హుయి చాలా బాధతోటి చెప్తోంది. ఏమంటోంది? యహ కైసా బేజమస్ లడకా హై దోపహర్ హుయి. అయ్యో ఎంత తెలివి తక్కువ పిల్లవాడు. దోపహర్ హుయి మధ్యాహ్నం అయిపోయింది. కుచ్ కాయా నా పియా ఏమీ తినలేదు తాగలేదు. లాయా క్యా చిమ్టా పైగా అట్లకాడ తెచ్చావా. సారే మేలేమే తుజే और कोई चीज़ ना मिली అంటే అక్కడ ఉన్నటువంటి ఉత్సవం మొత్తంలో నీకు ఈ ఇనప అట్లకాడ తప్ప ఇంకేమీ దొరకలేదా అని అడిగింది అమీనా తన మనవడైనటువంటి హామిద్ తోటి. शब्दार्थ देखिए. कंधा भुजा शोल्डर, बंदूक पिस्तौल गन, शान इज्जत ग्रैंडोर, अकड़ना दर्पघमंड वॉक एफेक्टेडली, संगी दोस्त फ्रेंड, मोल लेना खरीदना टू बाय. बच्चों यह 2 प्रश्न दिया है अपने किताब में, एक बार लिखकर पढ़िए. पहला वाला, हामिद गरीब है फिर भी वह ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्न है क्यों. दूसरा वाला, हामिद के खुशी का कारण क्या है. बच्चों यह इस कहानी का दूसरा भाग वीडियो के रूप में रखा है, देखिए. का मेला चला. हामिद के पैरों में तो जैसे पर लग गए हैं. बच्चों के लिए नगर की सभी चीजें बेहद अनोखी थी. जिस चीज की ओर ताकते ताकते ही रह जाते. सहसा ईदगाह दिखाई दिया. ऊपर इमली के घने वृक्षों की छाया में नीचे पक्के फर्श पर जाजिम बिछा हुआ है. रोजेदारों की पंक्तियां एक के पीछे एक दूर तक चली गई हैं. नमाज अदा करके लोग आपस में गले मिल रहे हैं. फिर मिठाई की दुकानों और खेल तमाशों की दुकानों पर
ढावा बोलते हैं। बच्चे मेला देखकर बहुत खुश हैं। यह चरखी है। लकड़ी के हाथी, घोड़े, ऊंट छड़ों से लटके हुए हैं। 1 पैसे में बैठकर 25 चक्करों का मजा लो। महमूद, मोहसिन, नूरे और सम्मी इन पर बैठते हैं। हामिद अपने पैसे जरा सा चक्कर खाने के लिए नहीं खर्च कर सकता। 3 ही पैसे तो हैं उसके पास। इसके बाद सब खिलौनों की दुकानों की ओर बढ़े। वाह, कितने सुंदर खिलौने हैं। महमूद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे हुए। मोहसिन को भिश्ती पसंद आया। नूरे ने वकील खरीदा। हामिद के पास कुल 3 पैसे हैं। इतने महंगे खिलौने वह कैसे ले? हामिद मन महसूस कर रह जाता है। खिलौने के बाद मिठाइयाँ आती हैं। किसी ने रेवड़ियाँ ली हैं, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा। मजे से खा रहे हैं। हामिद बेचारे के पास 3 पैसे हैं। ललचाई आंखों से सबकी ओर देखता है। मोहसिन कहता है, हामिद रेवड़ी ले जा, कितनी खुशबूदार है। हामिद उसके पास जाता है। मोहसिन दोने से एक रेवड़ी निकालकर हामिद की ओर बढ़ाता है। हामिद हाथ फैलाता है। मोहसिन रेवड़ी अपने मुंह में रख लेता है। महमूद, नूरे और सम्मी खूब तालियां बजा बजा कर हंसते हैं। हामिद खिसिया कर कहता है, मिठाई कौन सी बड़ी चीज है, किताब में इसकी कितनी बुराइयां लिखी हैं। हम समझते हैं इसकी चालाकी। जब हमारे सारे पैसे खर्च हो जाएंगे तो हमें ललचा ललचा कर खाएगा। महमूद ने कहा। मिठाई के बाद कुछ दुकानें लोहे की चीजों की हैं। लड़कों के लिए यहाँ कोई आकर्षण न था। वे सब आगे बढ़ जाते हैं। हामिद लोहे की दुकान पर रुक जाता है। कई चिमटे रखे हुए थे। उसे ख्याल आया, दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाता है। अगर वह चिमटा ले जाकर दादी को दे दे तो वे कितनी प्रसन्न होंगी। फिर उनकी उंगलियां कभी न जलेंगी। अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, हजारों दुआएं देंगी। उसने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? दुकानदार ने उसकी ओर देखा और कहा, 6 पैसे लगेंगे। हामिद का दिल बैठ गया। फिर कलेजा मजबूत करके पूछा, 3 पैसे लोगे? यह कहता हुआ वह आगे बढ़ गया कि दुकानदार की घुड़कियां न सुननी पड़े। लेकिन दुकानदार ने घुड़कियां नहीं दी, बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है और शान से अकड़ता हुआ संगियों के पास आया। 11 बजे सारे गांव में हलचल मच गई। मेले वाले आ गए। मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के जो उछली तो मियाँ भिश्ती नीचे आ गए और सुरलोक सिधारे। थोड़ी देर में मियाँ नूरे के वकील का भी चोला माटी में मिल गया। महमूद को ठोकर लगने से सिपाही अपनी बंदूक लिए जमीन पर आ गया और उसकी एक टांग टूट गई। इधर हामिद की आवाज सुनते ही अमीना दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी। यह चिमटा कहाँ से आया? मैंने मोल लिया है।
कै पैसे में? 3 पैसे दिए। अमीना ने छाती पीट ली। यह कैसा नासमझ लड़का है कि दोपहर हो गई, कुछ खाया न पिया। बच्चों, आज हम इस कक्षा में ईदगाह पाठ के संबंधित तीसरा भाग के रूप में कुछ कहानी सीख लिया है। आने वाले कक्षा में बाकी कहानी सीखेंगे। यहाँ 2 प्रश्न दिया है, अपनी किताब में एक बार लिखकर पढ़िए। थैंक यू।